రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల అన్ని సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైపు ఉన్నట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం తెలిపారు. బుధవారం తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వైద్యం శాంతారాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వైద్యం శాంతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఐక్యంగా పోరాడితే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో నాయి బ్రాహ్మణుల కోసం 5 స్థానాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అంతేకాకుండా నాయి బ్రాహ్మణ కులంలో ఎవరైనా కష్టంలో ఉంటే కృషి చేసి ఆదుకుంటామని 175 నియోజకవర్గాల్లో కమ్యూనిటీ భవనాల కోసం కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. సెలూన్ షాపుల కోసం ఇప్పటికే 200 యూనిట్లను మరికొద్దిగా 400 యూనిట్లకు పెంచేలా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా ఆయన తెలిపారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా కుల అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడతానని స్పష్టం చేశారు. మన నాయి బ్రాహ్మణ జాతి భవిష్యత్ మీపైన ఆధారపడింది. ఇది మీరు అర్థం చేసుకోవాలా. సొంత లాభాలకు మనకు అవసరం లేదు. మన జాతి బాగుపడాలా, మన పిల్లలు బాగుపడాలనుకున్నప్పుడు దీర్ఘకాలిక ఆలోచన మనకు ఉండాలి. ఏదో ఈ రోజు నా సొంత ఆలోచనకు నేను పనిచేసి ఎవరికో నా సొంత పదవి కోసం నేను పనిచేసేది కాదు. ముఖ్యం మన భవిష్యత్తులో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఇంతమంది లీడర్లు నాయ బ్రాహ్మణులు తయారైందారంటే అది ఆ భగవంతుడు మనకి ఇచ్చిండే గిఫ్ట్. ఆ సాధికార సంస్థ పెట్టిన తర్వాత మనకు లీడర్షిప్ పెరిగింది. కాబట్టి ఈ వీళ్ళంతా లీడర్సే. గత 5 ఏళ్ల ముందు మన నాయ బ్రాహ్మణులు ఎంతమంది లీడర్స్ ఉండేవారు? కేవలం చేతి పెట్టి లెక్కేసుకుంటే 4-5 మంది ఉండేవారు. ఈరోజు సుమారు 100 మంది లీడర్లు రెడీ అయ్యారు. ఇంకా 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత 1200 మంది బోర్డు సభ్యులు అయితే 1200 మంది లీడర్స్ తయారవుతున్నారు. మనం బిల్డప్ చేయాలి. ఇక్కడ గ్రూపులతో పని లేదు మనకు. ఓన్లీ కులం అజెండా. ఎవరైనా సరే కులం మంచి చేస్తున్నారంటే వాళ్ళ కాలం పూరేసి పక్కేదానికి మొదటి వ్యక్తిగా నేను ఉంటాను. వారు ఎన్ని అడవులు తీసుకోవాలన్న ప్రయత్నం కూడా నేను సిద్ధంగా. కాకపోతే సొంత అజెండా పెట్టుకోకూడదు. ఓన్లీ కులం వేసి పెట్టుకొని పనిచేస్తే వాళ్ళ కాలం పూరేసుకోవడం మనం మొత్తం తెలియజేసుకుంటూ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మన కులం ఇంకా డెవలప్ కావాలంటే ఏం చేసుకోవాలా, నెక్స్ట్ మనం రాజకీయంగా ఎదగాలంటే ఇంకా మనం ఏం చేయాలనే విషయాన్ని మీరు కొద్దిసేపు మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ లాస్ట్లో నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ వచ్చినానికి మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎవరు మాట్లాడతారు? చాలా వరకు అన్యాయం జరిగింది. 1-2 కాదు కానీ చాలా విషయాల్లో అన్యాయం జరిగింది. కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా మన కూటమి ప్రభుత్వం, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన చాలా వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తాన్ని దశల వారీగా చేసుకుని వస్తున్నారు. అదే రకంగా మొదటిగా కళ్యాణ కట్టలో పనిచేస్తున్న మా నాయ బ్రాహ్మణ సోదరులకు 20,000 నుండి 25,000 రూపాయలు వేతనం వచ్చే మాదిరి జియో ఫస్ట్ డే విడుదల చేయడం జరిగింది. అయిన తర్వాత యూనిట్లు చౌరుతి షాపులో నాయ బ్రాహ్మణులకు 40,000 చౌరుతి షాపులు ఉంటే గత 5 ఏళ్ళలో 3,500 షాపులకు మాత్రం కేవలం 3,500కు మాత్రం వాళ్ళు 150 యూనిట్లు ఇవ్వడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 45,000 షాపులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కరెంటు 200 యూనిట్లకు పెంచి మా చంద్రబాబు నాయుడు గారు మా నాయ బ్రాహ్మణ సోదరులకు అందరికీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు మొన్ననే 1,200 ఎండోమెంట్ దేవాలయాల్లో వాళ్ళు జీవో ఇచ్చి 4 దేవాలయాల్లో కూడా వాళ్ళు బోర్డు సభ్యులుగా ఇవ్వలేదు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 దేవాలయాల్లో బోర్డు సభ్యులుగా కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది. ఇప్పటికే చాలా దేవాలయాల్లో ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అదే రకంగా గత 5 సంవత్సరాలు జరిగిన ఎన్ని మోసాలు జరిగినా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంటనే నాయ బ్రాహ్మణులు ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగిందని కూడా ఈరోజు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి జీవితాంతం మా కులం యావత్ నాయ బ్రాహ్మణ జాతి మనకు ఎప్పుడు ఉంటుందనేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ్వర.